ప్రశాంతమైన ప్రకృతిలో భయంకరమైన ఊరు. వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. కానీ ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంది. అనుకోకుండా అమావాస్య నాడు ప్రత్యక్షమవుతుంది. అసలు ఆ ఊరు, అందులో ఏం జరుగుతుంది, అందులో ఉన్న మనుషులు ఏమయ్యారు? సమయం 11 గంటలు. అది ఒక ఘాట్ రోడ్డు. ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో ఒక కారు ఆ రోడ్డుపై దూసుకెళ్తుంది. ఆ కారులోని వారు ఎందుకో కంగారు పడుతున్నారు. అంతలోనే కారు పంక్చర్ పడిపోయింది. వివేక్ వెంటనే ఆ కారు దిగి, ఇలాంటి టైంలోనే ఈ కారు ఆగిపోవాలా? అసలే అడవి, ఎప్పుడు ఎటుపక్క నుంచి అడవి జంతువులు వస్తాయో అనుకుంటూ ఉంటాడు. వెంటనే కారులో ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఏం చేద్దాంరా అని అన్నారు. దానికి వివేక్, చేసేదేం లేదు, ఇలాంటి సమయంలో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. సో మనం ఈ రోడ్డు మార్గాన నడుస్తూ దగ్గరలో ఆ ఊరి ఉందేమో చూద్దాం అని నడక మొదలుపెట్టారు. అలా నడుస్తూ ఆ ముగ్గురు అడవిలో చాలా దూరం వచ్చేశారు. చాలా దూరం నడవడం వల్ల అలసిపోయినా, ఇంకా నేను నడవలేనురా, ఇప్పటికే చాలా దూరం వచ్చాం, ఇక్కడ చెట్లు తప్ప ఏ ఊరు ఉన్న ఆనవాళ్ళు లేవు, ఇప్పుడు ఏం చేద్దాంరా అని అడిగాడు ఆనంద్. మనం ముందుకు వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. ఎలాగైనా ఈ రాత్రికి మనం ఆ గ్రామం ఉందో లేదో తెలుసుకోవాలి. పొద్దున్నే ఈ అడవి నుండి బయటపడాలి అన్నాడు రవి. ఇంతలో వర్షం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అతి భారీ వర్షం మొదలైంది. ఏ అడవి జంతువు అయినా వస్తే దానికి ఆహారం అయిపోతాం. మన ఫోన్లు కూడా తడిచిపోయాయి. పైగా ఈ ప్రదేశంలో సిగ్నల్స్ కూడా లేవు. ఎలాగైనా ఈ అడవి, ఆ భైరవపుర గ్రామం, దానిలోని మిస్టరీ బుక్ ఏంటో తెలుసుకోవాలి. అసలే వర్షానికి జంతువులు వస్తే అని భయపడుతూ చెప్పాడు ఆనంద్. ఆనంద్ చెప్పింది నిజమేనని తెలిసి అందరూ ఆ అడవిలో నడక ప్రారంభించారు. ఆకాశం మొత్తం మబ్బులు పట్టి ఉండడం వల్ల అక్కడ ఏమీ కనిపించడం లేదు. అందుకే మెల్లగా నడవడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తూ ఉండడం వల్ల ఆ ప్రదేశం వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలా 2 గంటలు నడిచిన తర్వాత అందరూ ఒక పెద్ద మర్రి చెట్టు కిందకు చేరుకున్నారు. రే, ఇంకా నడవడం నా వల్ల కాదురా అంటూ ఆగిపోయాడు రవి. వాడు చెప్పింది నిజమేరా, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదాం అన్నది ప్రియ. మిగిలిన వారు కూడా అదే మంచిదనిపించి చేసేదేమీ లేక వాళ్ళు కూడా ఆ చెట్టు కిందే ఉండిపోయారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రియ టాయిలెట్ కని పక్కకు వెళ్ళింది. అలా వెళ్ళిన తను ఒక్కసారిగా ఉన్న దృశ్యం చూసి పెద్దగా కేకలు పెట్టింది. ప్రియ కేకలు విని అందరూ కంగారుగా అక్కడికి వెళ్ళారు. ఏమైంది ప్రియా, ఏదైనా జంతువు కనిపించిందా అని కంగారుగా అడిగారు ఆనంద్. అదేమీ కాదురా, అక్కడ చూడండి అంటూ ఒక ప్రదేశం వైపు చూపించింది. ఒక మెరుపు వెలుగులో ఒక ఊరు వాళ్ళకి కనిపించింది. ఆ ఊరి లోపల అక్కడక్కడ దీపాలు కనిపిస్తున్నాయి. అందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టుకొని ఆ వైపే చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు ఆశ్చర్యపోవడంలో తప్పేమీ లేదు. అది నిజంగానే చాలా అందమైన గ్రామం. ఈ గ్రామంలో అంటే మేబీ ఇదే భైరవపురం అయి ఉంటుంది. అసలు ఈ భైరవపురం మిస్టరీ ఏంటో, అది అసలు అమావాస్య రోజు ఎందుకు ప్రత్యక్షమవుతుందో, ఆ గ్రామం ఉన్న ఈ రహస్యం, ఆ పుస్తకం ఏంటో మనం తెలుసుకునే ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నాడు వివేక్. అది ఒక అందమైన గ్రామం. దాని లోపల దీపాల వెలుగు కనిపిస్తూ ఉంది. చూడడానికి ఎప్పటో పురాతన కాలం నాటి దానిలా ఉంది. లోపలికి వెళ్తే అక్కడి దెయ్యాలు మనల్ని పట్టుకొని చంపేస్తాయేమో అని భయపడుతూ అన్నాడు రవి. ఒరేయ్, కాస్త బుర్రవాడరా, ఈ కాలంలో దెయ్యాలు భూతాలేంటి? ఇవి ఈ చుట్టుపక్కల వాళ్ళు అల్లిన కట్టుకథలు. దెయ్యాలు భూతాలు అనేవి ఏం లేవు. మనం వెంటనే ఆ ఊరిలోకి వెళ్ళి ఆ సింహసేనుడి ఇల్లు ఏదో కనిపెట్టి అతని ఇంట్లో ఉన్న ఆ మిస్టరీ బుక్ని తీసుకురావాలి. మళ్ళీ తెల్లారితే ఈ గ్రామం మాయమైపోతుంది. సో మనం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళాలి అని ఆ గ్రామంలోకి ప్రవేశించారు. వారికి ఆ ఇల్లు చాలా వింతగా ఉంది. ఎవరూ లేకుండా ఆ ఇళ్ల ముందు దీపాలు ఎలా వెలుగుతున్నాయో అర్థం కాలేదు. అసలు ఆ గ్రామంలోని ప్రజలు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అలా వెతుకుతుండగా వాళ్లకు ఒక పెద్ద భవనం కనిపించింది.
దాని లోపల కాగడా వెలుగు కనిపిస్తూ ఉంది. చూడడానికి రాతి భవనంలా ఉంది, కానీ చెక్కు చెదరలేదు. ఇదే సింహసేనుడి భవనం అయి ఉంటుంది. ఈ గ్రామంలో అన్నిటికన్నా భిన్నంగా ఉంది. లోపలికి వెళ్తే మనకి ఆ మిస్టరీ బుక్ దొరకవచ్చు అని భయం పడుతూనే భవనం వైపుకి అడుగులు వేశారు. అందరూ ఆ భవనం తలుపు దగ్గరికి వెళ్ళారు. తలుపు చాలా పెద్దదిగా ఉంది. తలుపును చాలా గట్టిగా తెరవడానికి ప్రయత్నించారు, కానీ తలుపు తెరుచుకోలేదు. ఇక ఇలా కాదని అందరూ కలిసి బలంగా తలుపు ముందు నెట్టారు. కిర్రుమనే శబ్దంతో తలుపు తెరుచుకుంది. అందరూ లోపలికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన కొద్ది నిమిషాలకి తలుపు దానంతా అదే మూసుకుపోయింది. అలా కొద్ది నిమిషాలు గడిచాయి. లోపల నుంచి ఏవో కేకలు వినిపించసాగాయి. అలా కొద్దిసేపటికి వర్షం తగ్గిపోయింది. ఆ భవనం మొత్తం ఇప్పుడు పూర్తిగా చీకటిమయమైపోయింది. ఆ భవనం తలుపు తీసుకొని ప్రియా భయంతో అరుస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కాళ్ళకి గుమ్మం అడ్డు రావడం వల్ల దాన్ని తన్నుకొని ముందుకు పడిపోయింది. కింద పడిపోయిన ప్రియ ఆ భవనం వైపే చూస్తూ ఉంది. కొద్దిసేపు ఆ భవనం తలుపులు తెరుచుకున్నాయి. లోపలి నుంచి తన 6 ఫ్రెండ్స్ నడుస్తూ తన వైపు రావడం గమనించింది. తొందరగా వచ్చేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వాళ్ళని చూస్తూ అంది. ఇంతలో ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెలుగులో తన ఫ్రెండ్స్ని చూసి ప్రియ భయంతో పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ పరిగెత్తుతుంది. ఎందుకంటే తన వైపు వస్తున్న 6 శరీరాలను తలలు మాత్రమే ఉంది. శరీరం మొత్తం పంజరంగా మారిపోయింది. వాళ్ళని చూసిన భయంతో ప్రియ అరుస్తూ ఆ గ్రామం నుండి బయటికి పరుగులు తీసింది. అలా పరిగెడుతూ ఆ అడవిలో నుండి మెయిన్ రోడ్ మీదకి వచ్చింది. రోడ్డు మీదకి రాగానే హఠాత్తుగా తన ఎదురుగుండా ఒక వాహనం వచ్చి తనని ఢీకొట్టింది. అది ఒక పోలీస్ కార్. సమయం 9 గంటలైంది. తన ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు 28 సంవత్సరాల డాక్టర్ విజయ్. తనకి ఇంకా పెళ్లి కాలేదు. తల్లిదండ్రి ఈ మధ్య కారు యాక్సిడెంట్లో చనిపోవడం చేత ఒంటరిగా ఉంటున్నాడు. చాలా పెద్ద డాక్టర్, మంచి పేరు కూడా ఉంది. ఎవరికీ తలవంచే రకం కాదు. తన మంచం పక్కనే టేబుల్పై సెల్ రింగ్ అవుతూ ఉంటుంది. నిద్రలో నుంచి లేచి ఫోన్ చేసేది ఎవరు అని చూస్తాడు. ఆ ఫోన్ కాల్ వచ్చింది ఎస్ఐ నుండి. హలో సార్, చెప్పండి అంటూ కాల్ అటెండ్ చేశాడు విజయ్. గుడ్ మార్నింగ్ సార్, మీకు ముఖ్యమైన విషయం చెబుదామని ఫోన్ చేశాను. చెప్పండి, ఏంటి ఆ ముఖ్యమైన విషయం? నిన్న రాత్రి ఒక దొంగల ముఠా కోసం వెతుకుతూ ఉండగా ఒక అమ్మాయి అనుకోకుండా మా కార్ కింద పడింది. దెబ్బలు బాగా తగిలాయి. ఇక్కడ మీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. కొంచెం మీరు వెంటనే వస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సరే సార్, మీరు అక్కడే ఉండండి, నేను హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేసి త్వరగా హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి విజయ్ వెళ్ళాడు. ఒక అరగంట తర్వాత తన కారులో హాస్పిటల్కి చేరుకున్నాడు విజయ్. తన కోసం అక్కడే వెయిట్ చేస్తున్న ఎస్ఐ, మిగిలిన కానిస్టేబుల్స్ ఉన్నారు. హలో సార్, ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిందా? వచ్చింది సార్ అంటూ ప్రియా ఉన్న రూమ్లోకి తీసుకువెళ్లారు. కానిస్టేబుల్స్ని బయట ఉంచి ఎస్ఐతో కలిసి తన గదిలోకి వెళ్ళాడు విజయ్. విజయ్ని చూస్తూ పైకి లేవబోయింది ప్రియా. వద్దు, మీరు అలాగే ఉండండి, మీ కండిషన్ బాగలేదు. మాట్లాడగలిగితే ఎస్ఐ గారికి కొంత ఇన్ఫర్మేషన్ కావాలంట, మీరు టెన్షన్ పడకుండా చెప్పండి అన్నాడు విజయ్. అంతలో ఎస్ఐ గారు తన ప్రశ్నలు మొదలుపెట్టారు. ప్రియా, నువ్వు ఒక్కదానివే అంత రాత్రి సమయంలో ఆ అడవిలో ఏం చేస్తున్నావు? నువ్వు ఒక్కదానివే వెళ్ళావా, ఎవరైనా తీసుకువెళ్ళారా? దానికి ప్రియా ఏడుస్తూ, నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ మొత్తం 7 ఆ అడవికి వెళ్ళాం, అక్కడ భైరవాపురం అనే గ్రామం గురించి తెలుసుకోవడానికి. దానికి ఎస్ఐ, 7? సరే, అలా అయితే నువ్వు ఒక్కదానివే దొరికావు, మిగతా వాళ్ళు ఎక్కడా? అడవిలో ఇరుక్కుపోయారా అని అన్నాడు. దానికి ప్రియా భయంతో వణుకుతూ, వాళ్ళందరూ చనిపోయారు సార్ అని గట్టిగా ఏడుస్తూ చెప్పింది. వాట్? చనిపోయారా? ఎలా చనిపోయారు? ఏదైనా అడవి జంతువులు మీ మీద అటాక్ చేశాయా, లేకపోతే వేరే వారు ఎవరైనా అటాక్ చేసి చంపేశారా అంటూ అడిగాడు ఎస్ఐ. లేదు సార్, ఒక దెయ్యం చంపేసింది, వాళ్ళందరూ దెయ్యాలుగా మారిపోయారు
అని భయంతో వణుకుతూ చెప్పింది. ఆ మాటలకి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఎస్ఐ మరియు విజయ్. ఎస్ఐ, ఐ థింక్ షీ ఈజ్ మెంటల్లీ డిస్టర్బ్, సో మనం తనకు కొంచెం టైం ఇద్దాం డాక్టర్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, తను చెప్పే దాంట్లో నిజముంది సార్ అంటూ అరిచింది అక్కడి లేడీ డాక్టర్ దివ్య. ఆ మాట వినగానే వెళ్ళేవాళ్ళు కాస్త ఆగిపోయారు. వెనక్కి తిరిగి చూసి వాట్, నిజముందా అని అన్నారు. అవును సార్, ఈ అమ్మాయి చెప్పేదానిలో కొంత నిజం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన భైరవపురం అనే గ్రామం అలాంటిది అని చెప్పింది లేడీ డాక్టర్ దివ్య. డాక్టర్ చెప్పిన తర్వాత ఆలోచనలో పడ్డాడు విజయ్. ఎందుకంటే దివ్య గురించి విజయ్కి బాగా తెలుసు. ఏ విషయమైనా పూర్తిగా తెలిస్తేనే తప్ప తను నమ్మే రకం కాదు. లేడీ డాక్టర్ దివ్య మాటలకు ఎస్ఐ, ఏంటి మేడం, మీరు కూడా ఇలాంటి నమ్ముతారా? ఎనీహౌ ఆ అమ్మాయి కండిషన్ ఇంకా సరిగ్గా లేనట్టుంది. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి మేము మిగిలిన వాళ్ళ కోసం వెతుకుతాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎస్ఐ. అంతలో విజయ్ వెనక్కి వచ్చి, ఏం దివ్య, ఆ అమ్మాయి చెప్పిన దానిలో నిజముందా అని అన్నాడు. అవును సార్ అంది. అదేంటో తెలుసుకుందామని దివ్యతో కలిసి ప్రియా దగ్గరికి వెళ్ళాడు విజయ్. ప్రియా, సరే చెప్పు, నిన్న రాత్రి ఏం జరిగింది? నువ్వు చూసిన దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అడవిలో ఆ భైరవపురం ఏంటి? చెప్తాను సార్ అంటూ ఆ రోజు రాత్రి జరిగింది చెప్పడం మొదలుపెట్టింది ప్రియా. ఆ రోజు